ఆత్రేయపురం గ్రామ ప్రజలకు ఒక శుభవార్త. మన ఊళ్ళోనే పుట్టి మన జిల్లాకే కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ అశ్విని గారు ఈ రోజు మన మధ్యకు రావటం మనందరి అదృష్టం. వినాయకుడి గుడి పక్కన నిర్మించిన వేదిక మీద కలెక్టర్ అశ్విని గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అశ్విని, కలెక్టర్ గారు నీకోసం దండ తెచ్చాను. తాటి వచ్చేసరికి దారమే మిగిలింది. నువ్వు నాకు దండ వేయడం నాన్న. కలెక్టర్ని చేసిన కన్న తండ్రివి, నేను నీకు వేయాలి. ఒక మామూలు పల్లెటూరి ఆడపిల్ల అతి చిన్న వయసులో ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎంత గొప్ప శిలైనా ఒక అద్భుత శిల్పంగా మలచబడింది అంటే ఆ శిల కంటే దాన్ని చెక్కినటువంటి శిల్పికి ఆ కీర్తి ఏ రకంగా దక్కుతుందో, అలాగే అశ్విని గారు కలెక్టర్ అయ్యారు అంటే ఆ ఘనతంతా ఆమె తండ్రి గారు అనే శ్రీ సుందరరామూర్తి గారికి చెందుతుంది. అటువంటి శ్రీ సుందరరామూర్తి గారికి మన గ్రామస్తులందరి తరఫున కలెక్టర్ అశ్విని గారు ఈ చిన్న జ్ఞాపికను బహుకరిస్తారు. నా బహుమతి నాకు ఇచ్చేయండి. నా బహుమతి అయ్యో నాకు ఇచ్చేయండి. అయ్యో ఆంజనేయులు. ఏమైంది సార్? ఏమైంది సార్? సార్ మళ్ళీ ఆకాశానికి నిచ్చాలా? పట్నంలో చదువుకుంటున్న మీ కూతురు కలెక్టర్ అయి తిరిగి వచ్చినట్టు కళ్ళకంటున్నారా? అవునరా, అందరం కలిసి నా కూతురు చేత పెద్ద బహుమతి ఇప్పించారు. చేజారి పడిపోయింది. ఆమంటావేంట్రా? వేదిక మీద నా పక్కన నువ్వు కూడా నిల్చున్నా, పట్టుకోవచ్చు కదా. అది కప్పు అయితే పట్టుకోవచ్చు, కళ్ళని నేను ఎక్కడ పట్టుకునేది? అవును, పంచాయతీ ఆఫీస్ అంటే ఇంత ప్రశాంతంగా ఉంది. కొత్త ఆఫీసర్ గారు వస్తున్నారు కదా, అందుకని దండలు పట్టుకుని అందరూ స్టేషన్కి వెళ్ళారు. అవునరా, ఈ రోజు కదా ఆయన వచ్చేది. వచ్చే బాబు, రండి రండి. ఎక్కడ ఉండవయ్యా, రేటు మాట్లాడుకోవద్దు. తమ దగ్గర బేరం పెట్టండి. కూర్చోండి సార్. పోనీరా. నువ్వెక్కడికి? కూల్ డబ్బుల కోసమా? కాదు, నేను కూలోని కాదు, ఆ డ్రైవరు కాదు. నేను 400 ఎకరాలకి ఆసామిని. ఈ కారు మందే. ఆడు మా తమ్ముడు. అన్నట్టు అన్నాజీ చిన్నాజీ పేర్లు విన్నారు కదా, ఆ బెదర్స్ మేమే. నమస్కారం. మరి మీరు ఇలా కూలి వాళ్ళలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం ఏమిటి? మరి అదే సస్పెన్స్. మాకు నచ్చితే ఏమైనా చేస్తామండి, నచ్చకపోయినా ఏమైనా చేస్తామండి. ఒరే తమ్ముడు, కరెక్ట్ స్పాట్ వచ్చింది. ఆపరా. ఏమండే అదేంటి చెప్పండి. తులుసుకోటండి. కాదండి, మీకంటే ముందు పనిచేసిన ఆఫీసర్ సమాధి అండి. అదేంటోనండి, ఆడు అస్సలు మాకు నచ్చలేదండి. ఆడి సమాధి కట్టేసామండి. టెన్షన్ పడపకండి, ఆ మేరతో అండి. ఆడికన్నా ముందు ఆఫీసర్ది. అదేటోనండి, ఆడు మాకు తెగ నచ్చేసాడు. కూతురు పెళ్ళానండి, ఇల్లు కట్టించేసాడు మా అన్నయ్య. అర్థమైంది కదండి. నచ్చితే అదండి, నచ్చకపోతే ఇదండి. మీరు ఆలోచించుకోండి. అన్నయ్య సన్నిధి దిష్టి అదే నాకు పెన్నిది. అయిపోయింది సార్. ఆ వచ్చిన కొత్త ఆఫీసర్ని కూడా అన్నాజీ చిన్నాజీ కొనేశారు. వీళ్ళు మాడిపోయిన మొహాలతో వాడిపోయిన దండాలతో కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చారు. ఇక ఈ ఊరిని కాపాడే దేవుడు ఎవరు? పోస్ట్. అదిగోరా నా కూతురు. అందుకే కదరా పట్టణంలో ఐఏఎస్ చదివిస్తున్నాను. మహాలక్ష్మి, అమ్మాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చింది. రాజేశ్వరి, నాన్నగారు పిలుస్తున్నారు చూడు. మా నాన్నగారు వచ్చారు, వెళ్ళు వెళ్ళు. సన్నాసులారా, మనకు డబ్బు పలుకుబడి లేనప్పుడు మన పిల్లలైనా పెద్ద చదువు చదివించాలి. కనీసం నన్ను చూసేనా నేర్చుకోండి. ఇదిగో రంగారావు, ఇవాళ 1వ తారీఖు కదా, అప్పు తాలూకు వడ్డీ. ఎక్కడికి పోద్దండి? రేపు అమ్మాయి గారు కలెక్టర్ వస్తున్నారు కదండి,
చుట్టుపక్కల కాంట్రాక్ట్లు అన్నాయే కదండి అని ఎవరన్నారండి? ఆ అబ్బాయి గారు చెప్పారండి. ఎరా రోజు కాలోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రాణం తీస్తున్నాను నాన్న. రికమెండేషనా? ఉన్న కాంట్రాక్ట్ కూడా పీకేలా చేస్తాను చూడు. నా సంగతి అట్టా ఉంచండి. చదువుతున్న పిల్ల డబ్బులు ఎక్కడి నుంచి పంపుతుందా అని. నీకేం డౌట్? ఉద్యోగం చేస్తూ చదువుతుంది తెలుసా? బ్యాంక్ లో పెద్ద క్యాషియర్ అట్ట. తన చుట్టూ ఎప్పుడు జనం. నాకు ముందు ఇవ్వు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తారట తెలుసా? ఏంటవా ఈ వయసులో కూడా నీకు సినిమా కావాలనా? జరుండు, నీకో మనిషిని సాయం ఇస్తా. లేడీస్ పక్కన సిట్ 10 का 20, లేడీస్ పక్కన సిట్ 10 का 20. టికెట్ ఒకటే ఉంది. లేడీస్ పక్క సీటా? నాకు ఎక్కడ అమ్మాయి ఎక్కడ? ఇదేంటి లేడీస్ పక్క సీట్ అన్నావు? ఇది లేడీ కదా, జెంట్ అంటావా? ఎందుకు అట్లా చూస్తావు? అవ నడవలేదు, జర చేయి పట్టుకొని లోనకి తీసుకోబో. ఇగో అవకి జర స్టోరీ చెప్పు, కళ్ళు గిట్ల కనపడవు. ఏం రా సుదర్శన్ 70 mm, నీ కలెక్షన్ ఎంత? అదిరిపోయే కలెక్షన్స్. మంగళసూత్ర మహత్యం సినిమా ఆడవాళ్ళు తాలి పెట్టి కూడా సాగర్ పెట్టి వస్తారంటే. ఏంద్రా ఓడియన్, కలెక్షన్ గింత తక్కువ? సెక్స్ ఎక్కువైపోయిందని ఆల్ లేడీస్ కలెక్షన్ తగ్గిపోయింది. నువ్వేంద్ర మెలోడీ? సెక్స్ తక్కువైపోయిందని దీనికంటే టీవీయే బెటర్ అని జెంట్స్ అంతా అక్కడ సెటిల్ అయిపోయారు. గేంద్రా సైలెంట్ గున్నావు రాజా డీలక్స్? అది కాదక్క, పండక్కి మా అక్క బావని ఇంటికి తీసుకురావాలి. అరే చల్, ఇంట్లో ప్రాబ్లమ్స్ డ్యూటీలో అయిందిరా. చీటింగ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. జబర్దస్తి సాంగ్ చూసిపోవాలండి. జల్ది నడు. చీటింగ్ అంటే మాటలు కాదండోయ్, నిమిషం జరిగే లూటీ పనిలో టెక్నిక్ ఉందండోయ్. 64 కళలో అది ఒకటోయ్, అవసరమైతే కాలేజీల్లో సిలబస్ పెట్టాలోయ్. పర్సు పర్సు పోలీసు కత్తెర పదును ఉన్నోళ్ళము, కంతిరి పనిలో హీరోలము, కదిలితే జేబులు ఖాళీను. పోటీ సెంటరు మస్తావరం, హోటల్లో నా భోజనం, టోటల్ టౌనే మాదండు. చీటింగ్ అంటే మాటలు కాదండోయ్, అవసరమైతే కాలేజీల్లో సిలబస్ పెట్టాలోయ్. ఒక 500 ఇవ్వండి, 10 నిమిషాల్లో డబుల్ చేస్తాను. థ్యాంక్స్. ఇది నాది కాదు నాది. నేను ముందు చూశాను. నేనే ముందు చూశాను. 100 ఇస్తాను, ఇచ్చేయి. 200 ఇస్తాను. 500 ఇస్తాను. సరే నువ్వే ఉంచుకో. అల్లా అల్లా అలా